హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అభిజయ్ టీవీ. అభిజయ్ టీవీలో ఈరోజు మనం వీడియో చేయడానికి కారణం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విపరీతంగా ఉన్నటువంటి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి న్యూస్ బెట్టింగ్ యాప్స్. మనమందరం కూడా మన రాష్ట్రాల ప్రయోజనాల కోసం, యువత భవిష్యత్తు కోసం సే నో బెట్టింగ్ యాప్స్ అనే నినాదంతో అభిజయ్ టీవీ తరఫున మేము ముందుకు రావడం జరిగింది. అందరం కూడా ముందుకొచ్చి బెట్టింగ్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి కూడా సపోర్ట్ చేయకుండా వాళ్ళని నిర్వీర్యం అంటే ఆపవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళ కష్టపడి ఈ స్థాయికి వచ్చారు, కానీ డబ్బుల ఆశతో ముందుకెళ్ళేసి ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలామంది జీవితాలు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నాశనం అవ్వడం జరిగింది. కొన్ని కుటుంబాలు మొత్తం చెల్లాచెదురైనవి. అసలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతికిన రోజులు కూడా ఉండొచ్చు. వాళ్ళు లక్షలు లక్షలు, వేలకు వేలు, వందలు పెట్టి మోసపోయి ఈ రోజున ఊరి వేసుకుని మరి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అవి చూసైనా సరే ఇప్పటికైనా మీరు బెట్టింగ్ యాప్లను ఆపేసి, ప్రమోట్ చేయడం ఆపేసి, ప్రభుత్వ పరంగా ఏదైతే శిక్ష విధిస్తారో ఆ శిక్షను మీరు అనుభవించాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు తెలియకుండా ఎంత తప్పు చేశారో ఒకసారి శిక్ష అనుభవిస్తేనే మీకు మరొకసారి ఆ బెట్టింగ్ యాప్ల జోలికి పోకుండా ఉంటారనేది మా యొక్క విన్నపం. కనీసం కొన్ని రోజులైనా ప్రభుత్వం ఏ విధమైనటువంటి చట్టపరమైన చర్యలు ఉంటే అవి తీసుకోవాలి. పెద్ద పెద్ద యూట్యూబర్లు అయితే దేశాలు దాటిపోయారని ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది. అట్లా చేస్తే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా భారతదేశానికి ఎటువంటి సంబంధం లేకుండా మిమ్మల్ని కంప్లీట్గా బ్యాన్ చేసే విధంగా మన ఇండియన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరూ కూడా వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేసేసి వాళ్ళకు ఉన్నటువంటి సపోర్ట్ను పోగొట్టాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఇండియాకి వచ్చి మీరు ఏదైతే తప్పు చేశారో అది పోలీసుల ముందర విచారణకు హాజరై ఏదైతే తప్పు చేశారో, తప్పు చేస్తే తప్పు చేసినట్టుగా, తప్పు చేయకపోతే ఏం చేయలేదని నిరూపించుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. దేశం తప్పి పారిపోతే మాత్రం మీరు తప్పు ఖచ్చితంగా 100% చేసినట్టు విధంగానే మీరు ఒప్పుకున్నట్టే మీ యొక్క కుటుంబాలను కూడా మీరు థ్రెట్లోకి నెట్టినట్టే అనేది మీరు కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము యూట్యూబర్లని. ఖచ్చితంగా ఎవరు కూడా వాళ్ళు బెట్టింగ్ యాప్ వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు చేస్తారు, వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు చేస్తారు. బెట్టింగ్ యాప్లలో, టెలిగ్రామ్ యాప్లలో వెళ్ళి లింక్ అప్ అయ్యి బెట్టింగ్ యాప్ల మీద డబ్బులు వెదజల్లేవారు మీరు. మళ్ళీ మేము వచ్చి లాస్ అయినాం, మా కుటుంబాలు పాడైపోయినాయి, చచ్చిపోయినాం అనే మాట మాట్లాడే నైతిక హక్కును మీరు కోల్పోతారు. ఇంత జరిగిన తర్వాత కూడా, ఇంత చట్టం ఇంత చూస్తున్నా కూడా, రోజు టెలికాస్ట్ అవుతున్నా కూడా సే నో బెట్టింగ్ అని ఇంకా కూడా బెట్టింగ్లు వేస్తే మాత్రం మీ జీవితాలను ఎవడు మార్చలేడు. మీ తలరాతలు కూడా ఎప్పుడు అలానే ఉంటాయి. ఖచ్చితంగా మీరందరూ కూడా మన యువతని తప్పుదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత యువత ఉంది. మీ కుటుంబ పెద్దలు కూడా ఒకసారి మీ ఓడ ఏం చేస్తున్నాడు అనేది ఒక లుక్ వేసుకొని చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి యువత ఏ దేశంలో లేదు. ప్రతి దేశం కూడా మన యూత్ మీదనే మన యూత్ మీదనే ఏదో ఒక రకంగా డబ్బులు లాగాలి, మన మీదనే బతకాలన్న ఒక చెడు ప్రభావం మన మీద చూపాలని వాళ్ళ ఒక ఆలోచనే మన మీద ఉంది తప్ప వేరే ఆలోచన ఏం లేదు. మన మీద పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదించే ఆలోచన ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్లను పూర్తిగా నిర్మూలించాలి. ఖచ్చితంగా సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ యాప్లు చేయడం అనేది చాలా అసలు ఎంత దిగజారుడుతనం అంటే అంత దిగజారుడుతుంది. సెలబ్రిటీలు లక్షలు మీరు టీవీల్లో సెలబ్రిటీల్లో ప్రోగ్రాంలో వెళ్తూ కూడా, సినిమాల్లో కూడా చేస్తూ కూడా మీరు బెట్టింగ్ యాప్లకు కూడా మీరు చేస్తున్నారంటే అసలు ఎంత ఘోరం అంటే చాలా సిగ్గేస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే అసలు మీకు సిగ్గుందా అనిపిస్తుంది తెలుసా. అటువంటి కార్యక్రమాలు మీరు చేశారు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటూ. ఖచ్చితంగా ఇట్లాంటి విషయాలని సెలబ్రిటీలని కూడా చూడకుండా బొక్కలో వేస్తే బాగుంటుంది. అందరిని బొక్కలో వేసి తోమితేనే రేపు ముందర పోరు. ఖచ్చితంగా చెప్తున్నా, సే నో బెట్టింగ్. ఎవ్వరు కూడా బెట్టింగ్లని ప్రమోట్ చేయకండి. అనవసరంగా వేరే కుటుంబాల యొక్క ఉసురు పోసుకోకండి. మీ కుటుంబాన్ని అనాథలు చేయకండి. మీ కుటుంబం అనవసరంగా రోడ్డు మీదకి ఎక్కి పరువు పోయేలాగా చేసుకోకండి. ఖచ్చితంగా మీరందరూ కూడా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయకుండా ఉంటారని చెప్పేసి అభిజేటీ తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా టెలిగ్రామ్ యాప్కి వాట్సాప్ యాప్తో పోలిస్తే టెలిగ్రామ్ యాప్లో మొత్తం స్కామ్లు జరుగుతున్నాయి. ఆ టెలిగ్రామ్ యాప్ని ఎవ్వరు కూడా నిర్వీర్యం చేయలేరా? ఎవరు ఆపలేరా? స్టాప్ చేయలేరా?
ఆ టెలిగ్రామ్ యాప్పై కూడా చర్యలు తీసుకోవాలి. అంతంతమంది గ్రూపుల్లో యాడ్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు లింకులు పంపుకొని, ఇష్టం వచ్చినట్టు అది చేసుకొని, నువ్వు యాడ్‌గా, నువ్వు యాడ్‌గా అని చెప్పి ప్రిడిక్షన్‌లు చెప్పి మొత్తం ఆగమాగం చేస్తున్నారు జనాల్ని. ఆ టెలిగ్రామ్ యాప్పై కూడా కొంచెం అంత లుక్ ఎయాలని చెప్పేసి ప్రభుత్వ పెద్దలను అందరిని కూడా మనస్ఫూర్తిగా నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా పోలీసు వారు కూడా చాలా చాకచక్యంగా నిర్వహిస్తూ లోకల్ బాయ్ నన్ను అరెస్ట్ బండి భయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదు చేసి, ఇమ్రాన్‌పై కేసు నమోదు, ఇలా పెద్ద పెద్ద హర్ష సాయి మీద, మిగతా చిన్న చిన్న యూట్యూబర్ల మీద కూడా కేసులు నమోదు చేసి కనీసం వాళ్ళ విచారణకు పిలిచి వాళ్ళతో మాట్లాడి సే నో బెట్టింగ్ విధంగా ఉండే విధంగా చేయాలని అభిజేటీ తరఫున ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు మిత్రులారా. మన యొక్క వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అభిజేటీ. ధన్యవాదాలు మిత్రులారా.